అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువన్నులే చెల్లి పార్ట్ 93. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, తర్వాత రోజు పురిటి స్నానం చేయించి ఇల్లంతా శుభ్రం చేశారు. గోపి పొద్దున్నే ఆఫీస్కి వెళుతుంటే దగ్గరుండి అన్నీ చూసుకున్న ధరణికి తర్వాత అతన్ని వదిలిపోవలసి రావడం బాధగా ఉంటే బెంగగా అతని వెనకే తిరుగుతూ ఉంది. ఆమెని గమనిస్తూనే టిఫిన్ చేసేసి కావాలని తన రూంలోకి వెళ్ళాడు గోపి. వెనకే అనాలోచితంగా ధరణి కూడా వెళ్ళిపోతే వెనక్కి తిరిగి ఆమె భుజాలు పట్టుకొని, ఏమైంది? ఎప్పుడు ఏదో వాగుతూ ఉంటావు కదా, మరి ఈరోజు ఏమైంది? ఎందుకలా డల్గా ఫేస్ పెట్టుకొని ఉన్నావు అని అడిగాడు గోపి. వెంటనే అతన్ని హత్తుకొని, నిన్ను వదిలి వెళ్ళాలి అనిపించడం లేదు బావా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఆమెని చూసి, తనని వదిలి ఉండలేక తనకి అలంకారమైన చిరునవ్వుని పోగొట్టుకున్న ఆమె ప్రేమకి ఉక్కిరిబిక్కిరవుతూ ఆమె చుట్టూ చేతులు వేసి, ఓయ్ రౌడీ, ఏంటే ఇది? నిజంగా ఇది నువ్వేనా? అరచి గోల చేసైనా నీకు కావలసినవి సాధించే నువ్వు ఇంత చిన్న విషయానికి కన్నీళ్లు పెట్టుకుంటుంటే నాకు నచ్చడం లేదు. ఎన్ని చెప్పినా కూడా నువ్వు నా వీక్నెస్ బావా. నీ విషయంలో నేను ఏదీ ఈజీగా తీసుకోలేను అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంటున్న ఆమెని చూసి నవ్వుతూ, అయితే త్వరగా పెళ్లి చేసుకుంటానులే. అప్పుడు నన్ను వదిలి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కానీ నేను అలా చేయాలి అంటే నాదొక కండిషన్ అన్నాడు నవ్వుతూ. ఏంటి అంటూ అతన్ని వదిలి దూరం జరుగుతూ ఆశగా అడిగింది. ఇంకెప్పుడు నువ్విలా ఏడవకూడదు. అలా అయితేనే పెళ్లి త్వరగా చేసుకుంటాను. లేదంటే ఈ బ్యాచిలర్ లైఫ్ని ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేసి తర్వాత కూడా ఆలోచిస్తాను చేసుకోవాలా వద్దా అని అంటూ నాటకీయంగా అంటున్న అతన్ని చూసి, బావా అంటూ అలకగా 2 దెబ్బలు వేసి అతను నవ్వుతుండగా మళ్ళీ గట్టిగా హత్తుకుంటూ, నేనెప్పుడు ఏడవను కానీ త్వరగా చేసుకో ప్లీజ్ అని అంది. ఆల్రెడీ ముహూర్తాల కోసం చూస్తున్నారని చెప్పావు కదా, ఇంకేంటి? హ్యాపీగా నువ్వు నవ్వుతూ వెళ్ళి తర్వాత ఏడుస్తూ నా దగ్గరికి వద్దు కానీ. నేనేం నీ దగ్గరికి రావడానికి అస్సలు ఏడవను అంటూ తన్ని వదిలి, సాయంత్రం నన్ను బయటకు తీసుకువెళ్ళు ప్లీజ్. నీతో స్పెండ్ చేసే టైంని మన పెళ్ళి వరకు గుర్తు చేసుకుంటూ ఉంటాను అని చెప్పింది ధరణి. ఓకే అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి గోపి వెళ్ళిపోయాడు ఆఫీస్కి. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత 10 రోజులుగా సగం చేస్తున్న వర్క్ కంప్లీట్ చేయడానికి కూర్చోబోతూ కూతురు కోసం పైకి వెళ్ళిన అభి తనకి శ్రావణి పాలు ఇస్తుండడం చూసి, నా బంగారం పాలు తాగుతుందా అంటూ శ్రావణి దగ్గరికి వెళ్ళి కూతురి కాలు పట్టుకొని అరికాలులో ముద్దు పెట్టుకుంటూ, నువ్వు కూడా కాసేపు పడుకో, బాగా అలసటగా ఉన్నావు అంటూ తలస్నానం చేసి ఉండడంతో గాలికి వచ్చి మొహం మీదకి పడుతున్న ఆమె హెయిర్ని వెనక్కి పెడుతూ చెప్పాడు అభి. కానీ శ్రావణి ఏం మాట్లాడకపోవడంతో, ఏమైందే, డెలివరీ తర్వాత నుండి ఎందుకు అదోలా ఉంటున్నావు అని అడిగాడు అభి. దానికి కూడా ఆమె నుండి సమాధానం రాకపోతే ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకొని, ఏమైందిరా అని అడిగాడు ఆర్తిగా. ఇంతలో అక్కడ నాగమణి భ్రమరాంబ రావడంతో శ్రావణిని వదిలి అతను బెడ్ దిగితే పాలు తాగి నిద్రపోయిన కూతురి పెదవులు తుడిచి ఉయ్యాల్లో పడుకోబెట్టింది శ్రావణి. ఏదైనా పనుందేమో అని వర్క్ కోసం ల్యాప్టాప్ పట్టుకొని వెళుతున్న అభిని బాబు అని పిలిచింది భ్రమరాంబ. వెనక్కి తిరిగి, చెప్పండి అత్తయ్య అని అడిగిన అతనికి, రేపు మేము ఊరెళ్తున్నాం బాబు. అప్పుడేనా? కొన్ని రోజులు ఉండండి అత్తయ్య. శ్రావణికి ఇప్పుడే కదా డెలివరీ అయింది. వచ్చి చాలా రోజులైంది కదా బాబు. సతీష్కి కాలేజ్, స్నేహకి స్కూల్ పోతుంది. ఓ సరే అత్తయ్య, వాళ్ళకి సెలవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ రండి. కానీ ఇప్పుడు మాతో శ్రావణిని కూడా తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం బాబు. ఏంటి? తనెందుకు? డెలివరీ అయిన పిల్ల పెద్దవాళ్ళు ఎవరూ లేకపోతే చంటి పిల్లతో ఇబ్బంది పడుతుంది కదా బాబు. పర్లేదత్తయ్య, పిన్ని ఇక్కడే ఉంటుంది మళ్ళీ మీరు వచ్చే వరకు అని చెప్తున్న అభి మాటలకి అడ్డం వస్తూ, పిన్ని నేను మన ఇంటికి వస్తాను అని చెప్పింది శ్రావణి. సడన్గా ఆమె తీసుకున్న నిర్ణయానికి ముందు కంగు తిన్న అభి వెంటనే, ఏం అవసరం లేదు, నువ్వెక్కడికి వెళ్ళడం లేదు, నేను నిన్ను పంపడం లేదు అని, పిన్ని నువ్విక్కడే ఉండు మళ్ళీ అత్తయ్య వాళ్ళు వచ్చే వరకు అని చెప్పాడు. ఆహా లేదు, నేను మా ఇంటికి వెళ్తాను. ఎప్పుడూ ఒక మాట మాట్లాడడానికే ఆలోచించే శ్రావణి ఈరోజు అలా మొండిపట్టు పడుతుంటే షాక్ అవుతూ, ఏంటి ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని అడిగాడు సీరియస్గా. అతని కోపానికి కళ్ళలో నీళ్లు తిరగగా, అత్తయ్య నేను మన ఊరికి వస్తాను, కావాలంటే మన ఇంట్లో ఉంటాను కానీ ఊరు మాత్రం వస్తాను అంటూ మొండిపట్టు పట్టింది.
ఆమె కళ్ళలో నీళ్లు చూసి, పోనీలే అభి రానివ్వు, తనకి రావాలని ఉన్నట్టుంది. తన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాంలే నాన్న. అయినా డెలివరీ అసలు అక్కడే జరగాలి. ఏదో అనుకోకుండా ఇలా జరిగిపోయింది. తర్వాతైనా పుట్టింట్లో ఎలాగో తను నిద్ర చేయాలి. అది తల్లి పిల్లకి కూడా చాలా మంచిది. పనిలో పని అది కూడా అవుతుంది అని చెప్పింది నాగమణి. పిన్ని చెప్పేది వింటున్నాడే కానీ అతని చూపు మాత్రం ఎప్పుడూ లేనిది ఊరు వెళ్ళడానికి మొండి పట్టుపడుతూ తల వంచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న శ్రావణి మీదే ఉంది. ఏమంటావు అభి అని అడిగింది సమాధానం చెప్పని కొడుకుని నాగమణి. అతనికి శ్రావణిని అలా పంపించడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తన్ని వదిలి ఉండడానికి ఇష్టపడని ఆమె ఇప్పుడు సడన్గా అలా వెళతాను అంటుంటే నిజంగా చాలా కోపం వస్తుంది అతనికి. అందుకే దానిష్టం పిన్ని, అంతగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళమను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. అతని సమాధానంలో ఉన్న కోపం ఎవరికీ అర్థం కాకపోయినా శ్రావణికి బాగా అర్థమైంది. అయినా సరే ఈసారి ఆమె కూడా తగ్గడానికి ఇష్టపడడం లేదు. కన్నీళ్లు పెట్టుకుంటున్న కోడల్ని చూసి, శ్రావణి ఇలాంటి సమయంలో ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు, ఆరోగ్యం పాడవుతుంది అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి, ఉండు నీకు పాలు తీసుకువస్తాను అంటూ నాగమణి వెళ్ళిపోతే అభి శ్రావణిల మాటలు ఎందుకో తేడాగా అనిపించి నీరసంగా కూర్చొని ఉన్న కూతురి దగ్గరికి వెళ్ళి, శ్రావణి అంటూ ఆమె తల మీద చేయి వేసింది భ్రమరాంబ. తల ఎత్తి ఆమె వైపు చూస్తూ, ఏంటి పిన్ని అని అడిగింది శ్రావణి. నిజం చెప్పు, అల్లుడు గారికి నీకు ఏదైనా గొడవ జరిగిందా అని చాలా సౌమ్యంగా అడిగింది. లేదు పిన్ని, మాకేం గొడవ జరగలేదు అని చెప్పింది కొద్దిపాటి కంగారుతో. దాంతో ఆమె పక్కన కూర్చొని, మరెందుకు అల్లుడు గారు వద్దంటున్నా అలా పట్టుబడుతున్నావు? నాకు తెలిసి నీ చిన్నప్పటి నుండి నువ్వు దేనికోసం ఇంతగా మొండి పట్టు పట్టడం నేను చూడలేదు. మరెందుకమ్మా అలా అన్నావు? ఏదైనా ఉంటే నాకు చెప్పు అని అడిగింది ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటూ. ఆమె లాలనకి ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ పిన్ని చేతుల మీద తన చేతులు వేస్తూ, నిజంగా ఏం లేదు పిన్ని, నాకే మన ఇంటికి రావాలి అనిపించింది అని చెప్పింది చిన్న నవ్వుతో. ఏం లేకపోతే సరే, కానీ ఇలాంటి చిన్నవాటికి ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకోకు, పాపకి కూడా మంచిది కాదు అని చెప్పి, సాయంత్రం నేనొచ్చి నీ బట్టలు సర్దుతాలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది భ్రమరాంబ. వర్క్ స్టార్ట్ చేశాడే కానీ అభి మనసంతా చిందరవందరగా ఉంది శ్రావణి ప్రవర్తనకి. విషయమేంటో తెలియక పదే పదే మిస్టేక్స్ చేస్తూ ఉండడంతో చిరాకుగా అనిపించింది. దాన్ని పక్కన పెట్టి 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన ధరణి, బావగారు అని పిలిచింది. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఆమెని చూసి తను ఎవరిని పిలిచిందో అర్థం కాక తన పక్కన ఎవరైనా ఉన్నారా అని చూసిన అతనికి అక్కడ ఎవరూ లేరు అంటే ఆమె పిలిచింది తన్నే అని అర్థమై, ఏంటి ఆ కొత్త పిలుపు అని అడిగాడు విసుగ్గా. దీనిలో కొత్త పిలుపు ఏం లేదు, నేను వరసపెట్టి పిలిచాను అంతేకాని ఏంటి అలా ఉన్నారు అంటూ అతని ఎదురుగా కూర్చుంది. ఏం లేదు, జస్ట్ హెడేక్గా ఉందంతే. ఓ అవునా, సరే నేను పాప దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు? ఎందుకేంటి, ఆడుకోవడానికి. రేపు వెళ్ళిపోతున్నాను కదా, మళ్ళీ తన్ని మిస్ అవుతాను. ఓ అని రేపు వెళ్ళిపోతున్నాను అనే మాటకి శ్రావణి గుర్తు వచ్చి మనసుకి బాధగా అనిపించింది. మళ్ళీ ఆలోచనల్లో మునిగిపోయిన అతన్ని చూసి, ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నారు అని అడిగింది అనుమానంగా. ఏం లేదు, రేపు పాప కూడా మీతో పాటు వస్తుందిలే, నువ్వేం తన్ని మిస్ అవ్వవు అని చెప్పాడు మొహం అదోలా పెట్టుకొని. అప్పటికి అతను డల్గా ఉండడానికి రీజన్ అర్థమై, ఓ అదా మీ బాధ, అలాంటప్పుడు మీరు కూడా రావచ్చు కదా అని అడిగింది. నేను రావడం అవ్వదు, ప్రాజెక్ట్ ఎండింగ్లో ఉంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు తను ఎక్కడ ఉన్నా కూడా మీరు చూసుకోవడం కష్టం కదా, మరెందుకు ఫీల్ అవుతున్నారు అని. అవును, అయితే మా పెళ్ళికి కూడా రారా మీరు అని అడిగింది అనుమానంగా. మీ పెళ్ళా, ఎప్పుడు అని అంతకంటే ఆశ్చర్యంగా అడిగాడు అభి. ఇప్పుడే అత్తయ్య ఫోన్ చేసింది, వచ్చే నెలలో మంచి ముహూర్తం ఉందంట, దాన్నే ఫిక్స్ చేశారు అని చాలా సంతోషంగా చెప్తున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ కంగ్రాట్స్ చెప్పాడు. థ్యాంక్ యూ అంటూ ఉండగా ముందు రోజు వచ్చిన హస్బెండ్ని తీసుకుని బయటకు వెళ్ళొచ్చిన హరిత వచ్చింది లోపలికి. వాళ్ళని చూసి ధరణి లేచి నిలబడితే హరిత చేతిలో ఉన్న బ్యాగ్స్ చూసి, బావా నీ పాకెట్స్ బాగా ఖాళీ చేసినట్టుంది కదా మా చెల్లి అని అడిగాడు అభి. హా, పాకెట్స్ ఖాళీ చేస్తే పర్లేదు కానీ బావా, వీళ్ళతో షాపింగ్ అంత తలనొప్పి ఇంకొకటి ఉండదు. వీళ్ళు తీసుకునే ఒక వస్తువు కోసం షాప్ మొత్తం గంటలు గంటలు వెతుకుతారు
అంటున్న అతని మాటలకి నవ్వాడు అభి. పోనీ అది కూడా ఓకే అని ఊరుకున్నా. అసలు వాళ్ళ మనసులో ఏదో పెట్టుకొని అది చెప్పకుండా తెలుసుకోలేదని సాధిస్తారు. నువ్వే చెప్పు బావా, తనేం కొనుక్కోవాలి అనుకుంటుందో నాకెలా తెలుస్తుంది? తను చెప్తేనే కదా తెలిసేది. అయినా అసలు కార్డు తన దగ్గరే ఉంటుంది కదా మళ్ళీ. తనకి నచ్చినవి కొనుక్కోవచ్చు కదా. ఆహా, అలా ఎలా? మధ్యలో నన్ను ఇరికించాలి కదా అంటున్న అతన్ని చిన్నగా పొడిచి, అయిపోయాయా మీ కంప్లైంట్స్ అంటూ గుర్రుగా చూసింది హరిత. నేనేం కంప్లైంట్స్ ఇవ్వలేదే బాబు అంటున్న అతన్ని, ఇక లోపలికి రండి అంటూ అక్కడి నుండి తీసుకువెళ్ళింది ఆమె. వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి అంటారు అన్న అతని మాటల దగ్గరే ఆగిపోయాడు అభి. ఇంతకీ శ్రావణి అభితో ఎందుకంత ముభావంగా ఉంది? నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.